నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. గూగుల్ కంపెనీకి సంబంధించి ఏదైతే ఏపీలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా సరే ఇప్పుడు చాలా గర్వంగా మేము ఏపీకి సంబంధించిన పౌరులు అని చెప్పుకుంటున్నారు. గత 5 ఏళ్ళు ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే. అయితే గత 5 ఏళ్లలో జరిగిన కొంత చీకటి పరిణామాలు ఏవైతున్నాయో ఖచ్చితంగా మనం ఈ టైంలో గుర్తు చేసుకోవాల్సిందే. అదేందని ఒకసారి మీకు వినిపిస్తాను. ఎందుకంటే అప్పట్లో వచ్చిన కంపెనీల గురించి అప్పటి వైసీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీకు వినిపిస్తాను. దీనిపైన మీ స్పందన చెప్పండి. ఫిష్ గురించి రోజా గారు మాట్లాడుతూ ఫిష్ బాగా తినండి, జగన్ అన్న ఫిష్ మాటలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు అన్నారనమాట. నిజంగా ఏ పొద్దు అనుకోలేదబ్బా సీమకి చేపలు వస్తాయని చెప్పేసి అని. చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవరం కూడా ఊహించిండు. సో నిజంగా అంత పెద్ద కంపెనీలు తీసుకొచ్చినటువంటి ఘనత వైసీపీ నేతలు. అప్పటి ఐటీ మినిస్టర్ ఏం మాట్లాడో చూద్దాం. బొబ్బట్లకు సంబంధించి చేసుకున్నటువంటి ఎంఓయూ. ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు అప్పడాలు, ఇది ఒక ఎంఓయూ. ఇంకోటి అధ్యక్ష మనం బిర్యానీలు అట్లా వేసుకుంటాం కదా అధ్యక్ష, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్కి సంబంధించి ఇది ఒక ఎంఓయూ. సో విన్నారు కదా మేడం, అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ పొద్దు సీమకి చేపలు వస్తాయని చెప్పి అనుకోలేదని చెప్పి, అదే కాకుండా మటన్ మాటలని, ఫిష్ మాటలని ఇంత పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చారు. లుల్లు కంపెనీ లాంటి వాళ్ళు పంపించేశారు. దాదాపు 10,000 కోట్ల విలువైనటువంటి అమర్రాజా బ్యాటరీని పంపించేశారు. ఆఖరికి రోజా గారు కూడా ప్రోటీన్ ఫిష్ తినండి అని చెప్పేసి ఆవిడ చికెన్ గురించి మటన్ గురించి మాట్లాడుతున్నాం, అయినా చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు గూగుల్ గురించి మాట్లాడాలంటే ప్రతి చిన్న పిల్లవాడు కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాడు, నేను ఆంధ్ర పిల్లవాడిని అని చెప్పేసి. దీని నుంచి మీరేం చెప్తారు? అదే త్రివిక్రమ్ ఒక డైలాగ్ ఉన్నట్టుంది కదా, ఆ డైలాగ్ విన్నాక జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయాన్ని. అన్ఫార్చునేట్లీ నేను చీర కట్టుకున్నాను కాబట్టి నేను లేచి వెళ్ళలేను జేబుల్లో చేతులు పెట్టుకుని. ఆ డైలాగ్స్ విన్నాక అలా అనిపించింది నాకు. ఒకటి, ఆవిడ పాపం ఫిష్ ప్రోటీను, ఫిష్ తినండి అంటుంటే అసలు ఒళ్ళు పులకరించిపోయింది. తర్వాత బొబ్బట్లు ఎంఓయూ, అంటే మసాలా పొళ్ళు ఎంఓయూ, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంఓయూ. దీని బదులు ఒక రెస్టారెంట్ పెట్టుకుని ఉండొచ్చు కదా సార్. జగన్మోహన్ రాయలసీమ రుచులను ఉంది, అది జగన్ రుచులను మార్చేసి ఉంటే బాగా హిట్ అయి ఉండేది కదా. అంటే వాళ్ళు ఇటీవల కాలంలో కూడా వాళ్ళు ఏదో చెప్పినట్టున్నారు, ఓడిపోయాక మేము కూడా చెప్పుకోలేకపోయాం, మాకు చెప్పుకోవటం చేత కాలేదు, మేము చాలా పెట్టుబడులు తీసుకొచ్చాము, ఇప్పుడు గూగుల్ కూడా వాళ్ళే తెచ్చామంటారేమో అన్నారేమో కూడా, నాకు తెలీదు. అమర్నాథ్ వస్తాడు వచ్చి ఈ రోజు రేపు వచ్చి ఖచ్చితంగా చెప్పినా చెప్తాడు. అందుకని కొంచెం అంటే బాధేం లేదు, చెప్పినా కూడా ప్రజలు చెప్పుతో కొడతా తేడా వస్తే గానీ అదేం సమస్య కాదు. అసలు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ నిన్న లోకేష్ గారు మాట్లాడుతుంటే వినబుద్ధేసింది. ఈవెన్ గూగుల్ కంపెనీ వాళ్ళే అసలు ఆనందపడ్డారు. మీరు చూసారా? అశ్విని వైష్ణవ్ ఎంత మెచ్చుకున్నాడు లోకేష్ ని. నీ దగ్గర చాలా నేర్చుకోవాలి లోకేష్ అని. అసలు మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసాక అసలు ఆ లోకేష్ ఈ లోకేష్ ఒకరేనా, ఈ లోకేష్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంతకాలం అనిపించింది అందరికి. నాకు ఇవాళ అయితే మీరు ఏమైనా అనుకోండి, నన్ను ఫ్యూచర్ సీఎం ఆయనలో కనిపించాడు సీరియస్లీ. అంటే అంత పరిపక్వత, అసలు ఎంత అద్భుతంగా మాట్లాడాడంటే భాష, అది తెలుగైనా ఇంగ్లీష్ అయినా గడగడ చక్కగా, అంటే తెలుగును కూడా వ్యాఖ్యానించారు కదా అప్పట్లో, కానీ చక్కగా చెప్తున్నాడండి. ఏం అడిగినా తడుకోకుండా. సబ్జెక్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. భాష ఎంత బాగుందో, సబ్జెక్ట్. ఇంకో మాట అన్నాడు, నా దగ్గర ఎప్పుడు కూడా నా బ్యాగులో 10 టాప్ మోస్ట్ కంపెనీలకు సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి. నేను ఎప్పటికప్పుడు, అంటే ఒక టీం ఉంది మాకు వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను, నేను చెక్ చేస్తూ ఉంటాను పరిస్థితి ఏమైంది, ఏంటి, ఎంతవరకు వచ్చింది, జరిగిందా లేదా, అంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా. అంటే నాకు ఒక మాట గుర్తుకొచ్చింది, లోకేష్ గారు మీ దగ్గర కాపీస్ ఉంటాయనుకోండి, అయినా జాగ్రత్త, మీ బ్యాగు ఏ వైసీపీ వాడు కొట్టేస్తాడు, మళ్ళా వాటి మీద మేమే చేసాం అంటాడు మళ్ళాను అని. నాకంటే అలా అనిపించింది నాకు ఆయన మాట్లాడుతుంటే. సో ఇవాళ గూగుల్ అనేది 15,000 బిలియన్ అంటే 1,33,000 కోట్లు. అది పాపం జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా చెప్పాలేమో ఎన్ని సున్నాలు ఉంటాయో 1,33,000 కోట్లు అంటే. లేకపోతే మళ్ళీ నేనే తెచ్చాను అంటే. ఇవాళ మీకు ఇంకొకటి తను చాలా క్లియర్గా మాట్లాడారు లోకేష్. గోదావరి జిల్లాలో ఎక్కువ, క్వాంటమ్ వ్యాలీ, అమరావతి, తర్వాత రాయలసీమకి పవర్కి సంబంధించి కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు, లేదు కార్ల కంపెనీలు కావచ్చు. అంటే ప్రాంతాన్ని బట్టి అక్కడ ఏది సూట్ అవుతుందో అట్లాంటివన్నీ తీసుకొచ్చారు. వైజాగ్ ఇవాళ ఐటీ హబ్,
ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తానండి, ఇందాక మీరు అన్నారు చూడండి, ప్రతి చిన్నపిల్లాడు లేకపోతే ప్రతి యువత గర్వంగా నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానని. ఎస్, దే కెన్ సే. బికాస్ ఇవాళ మీకు ఒక హైదరాబాద్ ఒకటే డెవలప్ అయింది, తెలంగాణ తీసుకుంటే. మీరు కర్ణాటక తీసుకుంటే బెంగళూరు ఒకటే డెవలప్ అయింది. ఒక తమిళనాడు తీసుకుంటే మద్రాస్ ఒకటే డెవలప్ అయింది. వేరాస్ ఇవాళ అన్ని చోట్ల మీకు అభివృద్ధి కనిపిస్తుంది. ఇవాళ వైజాగ్ ఒక ఐటీ హబ్ అయినప్పటికీ మీకు ఇప్పుడు ఏం గుర్తుకొస్తుందండి? మీరు ఇందాక అన్నారు కదా 2019 నుంచి 24 మధ్య జరిగింది ఏంటి అంటే, ఒక రిషికొండని చెక్కేశారు కదా, ఒక అమరావతిని ఒక అడవి చేసేసారు, పాడుపెట్టేశారు. ఒక రాయలసీమకి హంద్రీనీవా తీసుకురాలా, నీళ్లు లేక అల్లాడిపోయారు. ఈవెన్ ఆయన సొంత జిల్లాలోనే లేవు కదా, నియోజకవర్గంలో కూడా లేవు కదా. పులివెందులకి మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కదా నీళ్ళు వచ్చాయి. వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు చాలా బాగా గుడ్లు పెట్టించారు, గుడ్లు పొదిగించారు. అంటే గత ఐటీ మినిస్టర్ వారు చెప్పారు కదా, ఏమని, కోడిని పెడుతుందా, గుడ్డు పెడుతుంది, గుడ్డు పొదగాలది, పిల్లలు అవ్వాలి ఏంటో చెప్పాడు కదా ఆయన. అంటే మెడికల్ కాలేజీ విషయంలో, అంటే ఒక మెడికల్ కాలేజీ రావాలంటే ఒక కోడి పొదిగితే ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది. ఇది ఒక కొత్త సిద్ధాంతం, మీరు వినండి. అంటే నేను చాలా నేర్చుకున్నాను ఐటీ మినిస్టర్ దగ్గర. అంటే వారు గుడ్డు మినిస్టర్ అనేది ఇవాళ ఆయన కూడా అదే అంటున్నారు కదా లోకేష్ గారు, గుడ్డు కోడి గుడ్డు ఇవే తెలుస్తాయి వారికని. తర్వాత మీకు ఇంకోటి ఏం గుర్తుకొచ్చింది, నిన్న ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ చూశాక, అంతకుముందు వాళ్ళతో ఒప్పందం చేసుకునేటప్పుడు నాకు ఎందుకనో అంటే ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే, ఆయన దావోస్ వెళ్ళి మేము ఏం చేసామని అడిగారు కదా, మేము ఎన్ని ఎంఓయూలు చేసుకున్నామని అడిగారు. మేము ఎంఓయూ చేసుకోలేదు టాటా కంపెనీతోటి, మేము ఫాలో అప్ చేసుకున్నాము. ఆ ఫాలో అప్ ఫలితమే ఈ గూగుల్ డేటా సెంటర్ అని చెప్పారు. ఆయన ఆ 1 month లేట్కి హీఈస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. 12 నెలల్లో చేస్తామన్నాము, కానీ ఈ 1 month లేట్ అనేది అది ఉండిపోతుంది చరిత్రలో అన్నాడు ఆయన. అయితే నాకు ఏం గుర్తుకొచ్చిందంటే, దావోస్లో మేము ఎంఓయూలు చేసుకోలేదు కానీ ఫాలో అప్ చేసామన్నప్పుడు మీకు 2 విషయాలు గుర్తొచ్చి ఉండాలి. గత ప్రభుత్వ హయాంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్స్ ఏ లెంగ్దీ క్వశ్చన్ అన్నాడు. తర్వాత పాపం మన గుడ్డు అమర్నాథ్ గారేమో అక్కడ చాలా చలిగా ఉంటుంది, నేను వెళ్ళలేను అన్నాడు. పాపం ముసలాడు కదా, స్నానం కూడా చేయలేడు, అందుకని ముసలాడు కదా. నాకు అవి గుర్తుకొచ్చాయి. అంటే మీరు ఇందాక అన్నారు కదా వైసీపీ హయాంలో చాలా చేశారు కదండి అని. వాళ్ళు 3 ఎంఓయూలు చేసుకున్నారు కదా, చేపల మార్కెట్లు. తర్వాత ఏంటది, దీన్ని ఏమంటారు, వైజాగ్లో వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటి తెలుసా మీకు? గంజాయి పెంచారు కదా వాణిజ్య పంటగా. తర్వాత బళ్ళ మీద అమ్మారు కదా, గంజాయికి బానిసలు చేసి వాళ్ళ చేత తన పనులు చేయించుకుంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇంతకంటే ఇంకా డెవలప్మెంట్ ఏం కావాలి సార్? అందుకని ఆ డెవలప్మెంట్స్ అన్నీ పక్కన పెట్టి ఇవాళ ఒక గూగుల్ డేటా సెంటర్ యుఎస్ తర్వాత భారతదేశంలో వైజాగ్లోనే, మొత్తం ప్రపంచంలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తలమానికం అవుతుందా అవదా మిగతా రాష్ట్రాలకి? ఎందుకంటే వాస్తవానికి గూగుల్ సంస్థతోని వీళ్ళు 80,000 కోట్లు మాత్రమే చేసుకోవాలి అని చెప్తున్నది కాస్త 2 లక్షల దాకా పెడతామన్నారు వాళ్ళు. 2 లక్షల కోట్ల పెట్టుబడి పెడతాం 5 ఏళ్లలో 29 నాటికి అన్నారు వాళ్ళు. వాళ్ళంతటా వాళ్ళు, వీళ్ళు 80-85 వేలే అనుకుంటే 2 లక్షల కోట్ల పెట్టుబడులకు వెళ్ళిందంటే అది కదా చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంటే, అది కదా లోకేష్ ఒక ఐటీ మినిస్టర్గా ఉండడం అంటే. ఇంకేం కావాలండి? ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము అని ఆయన ఖచ్చితంగా చెప్పాడు అని బల్లగుద్ది. మరి ఎస్ వీ క్యాన్, ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్. ఇవాళ ఎన్నొస్తున్నాయండి కంపెనీలు, ఒక్క గూగుల్ డేటా సెంటర్ తోటి ఇవాళ టాటా వాళ్ళు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, క్యూలు కడతారు, ఇంకా కడుతున్నారు, ఆల్రెడీ కట్టారు. ఇది కావాల్సింది. అందుకని జగన్మోహన్ రెడ్డి పాపం అందుకే పారిపోయి ఆయన యూరప్లో ఉన్నాడు. ఇవన్నీ చూసి మళ్ళీ ఆయన కళ్ళు, అంటే ఆ నీరు ఆగదు కదా, కంట నీరు ఆగదు మళ్ళా. ఇప్పుడు ఆ ఏడుపులో మళ్ళీ ఆయన కొట్టుకుపోతే కష్టం. అందుకని ముందే ఆయన సేఫ్గా వెళ్ళి యూరప్లో కూర్చున్నాడు. ఇవాళ వచ్చి రోజా గారు మాట్లాడాలి, ఇవి మేమే చేసామని చెప్పాలి. నిన్న కల్తీ మద్యం కేసులో మొన్నొచ్చి మాట్లాడారు కదా ఆవిడ. మరి ఇవాళ గూగుల్ సెంటర్ వచ్చినప్పుడు అంటే నిజంగా సరైన ప్రతిపక్షం అనుకుని ఉంటే, ప్రతిపక్షం కాకపోయినా వాళ్ళు ఏం చేసి ఉండాలి? సాక్షిలో ఇవాళ ఒక్క వార్త అయినా వచ్చిందండి? మీరు చూసారా ఏమన్నా పొరపాటున ఈ గూగుల్ డేటా సెంటర్ గురించి? అంటే నాకేమైనా కళ్ళు కనిపించలేదా అనుకున్నా, కొంచెం వయసు అయింది కాబట్టి. మీరు యంగ్ కాబట్టి మీకు ఏమైనా కనిపించిందా? లేదా?
తెలుగు వచ్చినోడు ఎవరికి కూడా అది కనిపించలేదు. కనిపించలే. అంటే చూసారా, మరి సాక్షిని మూసేయండి అంటే మీకేమో కోపం వచ్చింది లాస్ట్ టైం. ముందు పేపర్ నేను మీడియా ఛానల్ని అర్జెంటుగా మూయించేయండి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిని గుర్తించని ఒక పేపరు ఒక ఛానలు మనకు అవసరమా? అంటే ఇది మీరు చంద్రబాబు నాయుడు పొగడక్కర్లా, లోకేష్ని పొగడొద్దు. మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు వాళ్ళు, మన తెలుగు ప్రజల కోసం అనే మాట చెప్పలేరా మీరు? మళ్ళీ వాళ్ళు ఓట్లు కావాలా మీకు తెల్లారు లేస్తే? పైగా నేను మీకు డబ్బులు ఇచ్చాను ఓట్లు వేయలేదంటాడా? ఎందుకు వేస్తారు? ఈసారి చెప్పులు వేస్తారు. అవునా కదా? కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచం మొత్తం ఇవాళ మోదీ గారు ప్రశంసించారు. ఇవాళ సుందర్ పిచ్చాయి ఇచ్చిన దానికి మోదీ రెస్పాండ్ అయ్యారు. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్. ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మనం ఇంతకుముందే చెప్పాము, ప్రతి ఒక్కళ్ళు అంటే తెలుగు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి తిరిగి వస్తారండి అని లాస్ట్ టైం మాట్లాడుకున్నాం మనం. దానికి నాంది ఇది. ఒక్కసారి 28, 29 నాటికి వైజాగ్ అసలు మీరు పట్టుకోలేరు. వైజాగ్లో ఒక ఫ్లాట్ కొనటం అనేది అపురూపం అయిపోతుంది మనకి. ఇవాళ మనం చెప్పుకున్నట్టుగా ఇంకొక మాట అన్నారు లోకేష్ గారు, అన్ని చోట్ల డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది, మాకు డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తుంది ఐటీ పరంగా అని. దట్ ఈస్ ట్రూ. ఇవాళ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఆ రోజు 20th సెంచరీలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఇవాళ వైజాగ్కి ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది లోకేష్ తీసుకొచ్చారు. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా ఉంది. వారిని కలవటం, ఆ రోజు దాని మీద మాట్లాడడం ఇవన్నీ జరిగాయి, అది ఎవరు కాదని అనరు. అయితే ఇవాళ హైదరాబాద్లో ఒక ఎకరం 177 కోట్లకు అమ్ముడిపోయింది. ఒకప్పుడు 1,00,000 ఉన్నది. అంటే ఈ లెక్కన వైజాగ్లో ఎంత అమ్మడవుతుందో మీరు ఆలోచించుకోండి. సో చూద్దామని ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి ఒక వైసీపీ వాళ్ళందరూ కూడా బొబ్బట్లు, అల్లం పేస్ట్లు, ఏదైతే వాళ్ళు చెప్తున్నట్టు కోడిగుడ్లు, చేపలు, ఇలాంటి మాటల దగ్గర నుంచి ఇప్పుడు మనం గూగుల్ సంస్థని దాదాపు 1,30,000 కోట్ల పైచిలకు ఒప్పందాలంటే నిజంగా ఏపీ ప్రజలందరూ చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.